వైఎస్ఆర్సీపీ వైఖరి చాలా విచిత్రంగా కనిపిస్తోంది. ఒకవైపు డీలిమిటేషన్ విధానానికి ఆ పార్టీ మద్దతు ప్రకటించింది. పార్లమెంట్లో నేరుగా ఆ పార్టీ తరపున పివి మిథున్ రెడ్డి మాట్లాడారు. డీలిమిటేషన్కి తమ పార్టీ అనుకూలం అంటూ వెల్లడించేశారు. కానీ అదే సమయంలో డీలిమిటేషన్ ప్రక్రియ మీద, అమలు చేసే తీరు మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంటే డీలిమిటేషన్ జరగాలి, కానీ ఆ డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో అనేటువంటి కలవరం వైఎస్ఆర్సీపీలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీని డీలిమిటేషన్ వ్యవహారం చాలా పెద్ద తీవ్రమైనటువంటి సమస్యగా వేధించబోతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ ఎప్పుడు జరిగినా అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి అంతో ఇంతో అడ్వాంటేజ్ అవుతుంది. రాజకీయంగా దాన్ని బాగా ఉపయోగించుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు పూర్తి అనుకూలంగా మలుచుకోవడం చాలా కాలంగా ఉన్న వ్యవహారం. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన డీలిమిటేషన్లో కూడా అదే జరిగిందన్నది ఇప్పటికీ టీడీపీ మాట. ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం కూడా తమకు అనుకూలంగా మొత్తం ప్రక్రియని మలుచుకునే ప్రమాదం ఉంటుంది అన్నది వైఎస్ఆర్సీపీ ఆందోళన. లోక్సభ వేదికగా మిథున్ రెడ్డి మాటల్లో కూడా అదే కనిపించింది. ఇప్పుడు జరగబోతున్నటువంటి డీలిమిటేషన్లో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 రీజియన్లకి, అటు ఉత్తరాంధ్రకి, కోస్తాంధ్రకి, రాయలసీమకి సమాన ప్రాతిపదికన సీట్లు పెరగాలి అనే డిమాండ్ని మిథున్ రెడ్డి ప్రస్తావించారు. అంతటితో సరిపెట్టుకోకుండా డీలిమిటేషన్ కోసం స్పీకర్ నియమించే కమిటీలో అన్ని పార్టీలకి అవకాశం ఉండాలి, విపక్షానికి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని మిథున్ రెడ్డి డిమాండ్ చేయడం ఆసక్తికర విషయంగా మనం గమనించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు డీలిమిటేషన్ నిబంధనల ప్రకారంగా అసోసియేట్ సభ్యుల్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేస్తారు. రాష్ట్రంలో జరిగే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆ కమిటీ సహాయకారిగా ఉంటుంది. అలాంటి కమిటీలో గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అసెంబ్లీలో బలం ఉండేది కాబట్టి వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలకు కూడా అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీకి డీలిమిటేషన్ కమిటీలో చోటు దక్కేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంటే వైఎస్ఆర్సీపీకి చోటు లేకపోతే కూటమి ఏకపక్షంగా తమకు అనుకూలంగా డీలిమిటేషన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ తన నిర్ణయానికి అనుగుణంగా తీసుకోబోయే విషయంలో ఖచ్చితంగా అన్ని పార్టీలకి అవకాశం ఉండాలి అంటూ మిథున్ రెడ్డి కోరినటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటి అంశం. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఆందోళనలో ఉంది. నిజంగా డీలిమిటేషన్ జరిగితే వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తక్కువ సీట్లకు మాత్రమే పెంచి అత్యధికంగా సీట్లను కోస్తాంధ్రలో, ముఖ్యంగా గోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతంలో ఎక్కువ పెంచుకునే దిశలో కూటమి ఉన్నట్టుగా అంచనా వేస్తుంది. విశాఖ నుంచి గుంటూరు మధ్య అత్యధిక సీట్లు పెంచుకోవడం ద్వారా కూటమి మరోసారి లబ్ధి పొందాలనే నిర్ణయానికి వచ్చింది అని వైఎస్ఆర్సీపీ అంచనా. అందుకే ఆ ఆందోళనని పార్లమెంటు వేదికగా మిథున్ రెడ్డి బయట పెట్టుకున్నట్టు భావించాల్సి ఉంటుంది. కానీ మరి దీన్ని వైఎస్ఆర్సీపీ అడ్డుకోగలదా? నిజంగానే కూటమి నాయకత్వం తాము ఆశించినట్టుగా డీలిమిటేషన్ చేసుకోవడానికి, తాము అనుకున్నట్టుగా స్పీకర్ కమిటీ నియమించడానికి, తమ అంచనాకు తగ్గట్టుగా సీట్లు పెంచుకోవడానికి వెసులుబాటు ఉంటుందా? అలాంటి పరిస్థితి వస్తే వైఎస్ఆర్సీపీ అడ్డుకోగలదా? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. డీలిమిటేషన్ అన్నది రీజియన్స్ వారీగా ఎన్నడూ జరగదు. పక్కాగా స్టేట్ ఒక యూనిట్గా జరుగుతుంది. అదే అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రాతిపదికగా ఉంటుంది. పార్లమెంట్కి మొత్తం దేశం అంతా ఒక యూనిట్గా తీసుకుని ప్రతి రాష్ట్రం వారీగా సీట్లు పెంచుతూ ఉంటారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా సీట్ల విభజన ఉంటుంది. మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లాల వారీగా సీట్ల పెంపుదలకు డీలిమిటేషన్ కమిటీ నిర్ణయం తీసుకునేటువంటి పక్షంలో వైఎస్ఆర్సీపీ వ్యూహం ఎలా ఉంటుంది అన్నది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ప్రస్తుతం జరగబోయేటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ నిజంగా అమల్లోకి వస్తే తమకు చేటు కలుగుతుందనేటువంటి భయాందోళన వైఎస్ఆర్సీపీని వెంటాడుతుంది. అదే సమయంలో కేంద్రంలో మోదీ సర్కారు నిర్ణయాల్ని కాదనలేక పూర్తిగా మద్దతు పలికినట్టుగా భావించాల్సి ఉంటుంది. అంటే కేంద్రంలో సై అని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం నై నై అనే రీతిలో ఆ పార్టీ వైఖరి ఉందా అనేటువంటి తీరులో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల రీత్యా డీలిమిటేషన్ వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో రాజకీయ దుమారం రేపడం ఖాయంగా ఉంది. వైఎస్ఆర్సీపీ ఆశించినట్టుగా కూటమి ఏ కోసాన చేసే అవకాశం ఉండదు.
కూటమి కోరుకున్నట్టుగా డీలిమిటేషన్ చేస్తూ పోతే దాని మీద వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సిద్ధమయ్యే ప్రమాదం ఉంటుంది. అది రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యగా, రాజకీయ వివాదంగా మలవడానికి ఎక్కువ అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం చాలామంది నుంచి వినిపిస్తోంది.